నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చింతయ్య. చింతయ్య గారు, పోలవరం ప్రాజెక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అంటే పూర్తి చేస్తే బాగుంటుంది. దాదాపు 10 years నుంచి అలాగే కొనసాగుతుంది. ఇంకా పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఈ 5 ఏళ్లలో పూర్తి అవుతుందని ఆశిస్తున్నారా? చెప్పలేమండి. చెప్పలేం. ఎందుకని? ఏమో అంతా బడ్జెట్, లోటు బడ్జెట్ అంటున్నారు కదా. ఆ బడ్జెట్ చూసుకుని 99% అవ్వచ్చేమో, 1% కాకపోవచ్చు. అంటే గవర్నమెంట్ మీద నమ్మకం ఉందంటారు. మేబీ అవుతుందంటారు. అమరావతి సంగతి ఏంటండి మరి? అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే దానికి ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మంచిది అంటారు? అంటే మల్టీనేషనల్ కంపెనీస్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఎలాంటి కంపెనీస్, దేని మీద పెట్టుబడి పెడితే మనకి రాబడి ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రానికి? చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా జాబ్స్ కూడా రావట్లేదు. ఐటీ కూడా ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి ఐటీ కంపెనీలు వస్తే బాగా గ్రోతింగ్ ఉంటుందని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్ గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి నిరుద్యోగం అండి. నిరుద్యోగులు. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కానీ కంప్లీట్ కాలేదు కదండి. పోలవరం ప్రాజెక్ట్ తొందరగా అవ్వాలంటే మన రాష్ట్రం ఎలా చేయాలి? మన రాష్ట్ర అధినేతలు అది కేంద్రం నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చి కంప్లీట్ చేయాలండి. ప్రస్తుతానికి మన రాష్ట్రం చూస్తుంటే లోటు బడ్జెట్లో ఉంది. సో బడ్జెట్ పెరగాలంటే మన రాష్ట్రం ఎలాంటి అడుగులు వేయాలి? ప్రభుత్వాలు గట్టిగా పనిచేయాలండి. ఏ పార్టీ అని కాకుండా ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేయాలి. మీరు ఎప్పటి నుంచి నిరుద్యోగం ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. పెళ్ళయిందండి మీకు? కాలేదండి. సో ఎందుకని నిరుద్యోగం ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు? నోటిఫికేషన్స్ వస్తున్నా ఎగ్జామ్స్ చాలట్లేదండి. అభ్యర్థులు ఎక్కువ పెరిగారు, ఉద్యోగాలు తక్కువైంది. నోటిఫికేషన్స్ ఎక్కువ వదలాలంట. వదలట్లేదుగా. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదుగా. ఇవ్వలేదు. సో ఆయన కళ్ళు చెప్తున్నాయి ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో మన గవర్నమెంట్ తొందరగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఇలాంటి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చాలని కోరుకుంటున్నారు. అంతేనా? అవునండి. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే. ఓకే. డిఎస్సి తొందరగా వేయాలా, గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టాలా, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ వేయాలా, ఇంకేమన్నా వివిధ శాఖల్లో ఉండే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. జగన్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. చంద్రబాబు గవర్నమెంట్లో మరి ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగులు చాలా ఆస్తి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? మస్తాన్ వల్లి అక్క. ఏం చేస్తూ ఉంటారు? నేను జొమాటో చేస్తూ ఉంటాను. జొమాటో. సో పోలవరం ప్రాజెక్ట్ మీద నీ అభిప్రాయం ఏంటి? నాకు ఐడియా లేదు అక్క దాని గురించి. అస్సలు ఐడియా లేదు. లేదక్క. ఓకే, అమరావతి మీద? లేదక్క. అమరావతి మీద కూడా ఐడియా లేదా? లేదక్క. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం బయట ఏం బాగదక్క. ఎందుకని? ఎందుకనంటే నాకు చెప్పలేము అక్క దాని గురించి. లోపల మనోభావాలు ఉడికిపోతున్నా కూడా బయటకు కక్కలేడంటండి. లోపల అగ్నిపర్వతం కుక్కుపోయింది. అంతేనా? అలా ఏం లేదు కానీ పర్లా ఒక మాదిరిగా ఉంది. అంటే ఏమేమి పథకాలు చెప్పారు కానీ ఇంకా ఏం వల్ల రాలేదు. సూపర్ సిక్స్ కానీ ఇంకేమైనా కానీ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే నాట్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అక్క.